ప్రయాణం. మీలో చాలామంది బస్సు ప్రయాణం కానీ రైలు ప్రయాణం కానీ చేసే ఉంటారు కదా. అయితే ఆ వాహనం ఎక్కే ముందు డ్రైవర్ని ఎప్పుడైనా కలిసారా? ఆ డ్రైవర్ని కలిసి మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పటి వరకు ఎన్ని యాక్సిడెంట్లు చేశారు, మీరు మంచిగా నడపగలరా అని ఇట్లాంటి అన్ని క్వశ్చన్స్ అడిగారా? ఎప్పుడు అడగలే కదా. అడగకుండానే డైరెక్ట్ మనం ఆ ట్రైన్ కానీ లేదంటే బస్సు కానీ ఎక్కేస్తాం. ఎందుకు అంత నమ్మకం మనకి డ్రైవర్ మీద, మనల్ని క్షేమంగా మనం వెళ్ళవలసిన ప్లేస్కి తీసుకెళ్తాడని? మరొకవేళ ఆ డ్రైవర్ మీదనే అంత నమ్మకం ఉంటే ఇప్పటి వరకు మనల్ని నడిపించిన మన దేవుని మీద ఇంకెంత నమ్మకం ఉండాలి? ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మనకు తెలుసు. ఇప్పటి వరకు ఎన్ని కోట్ల మందిని నడిపించినాడో తెలుసు. అంతెందుకు నిన్నే ఎంత సురక్షితంగా ఇప్పటి వరకు నడిపిస్తూ వచ్చినాడో తెలుసు. అయినా కూడా నెక్స్ట్ ఏమవుతుందో, ఎక్కడికి వెళ్తామో, కరెక్ట్ ప్లేస్కి వెళ్తామో లేదో అన్న కన్ఫ్యూజన్లు చాలా ఉంటాయి. దేవుని మీదనే చాలాసార్లు అనుమానాలు రేగుతూ ఉంటాయి. కారణము, మనము మన జీవితం, మన ప్రయాణాన్ని డ్రైవర్ అంటే మన నడిపించే దేవుని చేతిలో సంపూర్ణంగా పెట్టకపోవడం మాత్రమే. కాబట్టి జీవితం అనే ఈ ప్రయాణాన్ని ది బెస్ట్ డ్రైవర్ అయిన మన దేవుని చేతిలో పెట్టి ఆయన ఇచ్చే నడిపింపులో చివరి వరకు, మన గమ్యాన్ని చేరే వరకు, మనకు కావాల్సింది దక్కే వరకు ఆయనతోనే పని